అని ఎదురు చూస్తున్నా ఇమ్మాన్యుయల్. అందరూ యాంకర్సే ఇక్కడ. ఇమాన్యుయల్ తన ఒక స్టెప్ వేయాలి. వీడు సైడ్కి చెప్పాడు, అన్న చెప్పన్నా అని. ఏయ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. బయట రెయిన్ పడుతున్నా కూడా అందరూ వచ్చి మా డెమోని రీతుని సపోర్ట్ చేయడానికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. హాయ్ హాయ్ అందరూ బాగున్నారా? చాలా రోజుల తర్వాత కలుస్తున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ రీతు నా ఫ్రెండ్ అయినప్పటికీ నేను మనస్ఫూర్తిగా డెమోన్ కోసం వచ్చాను నేను ఇక్కడికి. ఎందుకంటే నేను డెమోన్ గారి గురించి ఒక 2 విషయాలు చెప్పాలి. మనం బేసిక్గా చాలామందిని కలుస్తూ ఉంటాం. ఒక సర్టెన్ టైం తర్వాత వాళ్ళ నుంచి మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి షిఫ్ట్ అవుతాం, మళ్ళీ వాళ్ళ నుంచి వేరే వాళ్ళ దగ్గరికి షిఫ్ట్ అవుతాం. బట్ డెమోన్ అలా కాదు. ఒక్కసారి కలిస్తే ఇంకా వాడి నుంచి షిఫ్ట్ అవ్వటం ఉండదు, వాడి దగ్గర అతుక్కుపోయి ఉంటాం. అంత మంచోడు వాడు. సో ఇలాంటి మంచోడికి ఇంకా మంచి మంచి సక్సెస్లు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సాంగ్ ప్రొడ్యూస్ చేశాడు అని తెలియగానే నాకు ఫస్ట్ కోపం వచ్చింది. ఎరా ఎందుకు చేసావు, ఇప్పుడిప్పుడే కదా సంపాదించుకుంటున్నావు, అమ్మను బాగా చూసుకోవాలి కదా, ఎందుకురా నువ్వు అంటే వాడు ఒకటే చెప్పాడు, అన్న మా నాన్న గుర్తుగా నేను ఏదన్నా చేయాలి అని అనుకుంటున్నాను అన్న. అలా నాలాగా కొత్తగా వచ్చే టాలెంట్ అందరిని ఎంకరేజ్ చేయడానికి నేను ఇది పెట్టాను అన్న. డీపీ స్టూడియోస్ సంథింగ్ అని పెట్టాను. డీపీ క్రియేషన్స్ అని పెట్టాను. మా నాన్నగారి కోసం ఇది చేస్తున్నానన్న అని చెప్పాడు. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో నాకు మా అమ్మ కడుపును పుట్టకపోయినా కూడా నా సొంత తమ్ముళ్ళలాగా వీడు. సో థ్యాంక్ యూ సో మచ్. సో డెమోన్ నువ్వు మంచిగా సక్సెస్ అవ్వాలి, ఒక పెద్ద హీరో అవ్వాలి, ఇదే స్క్రీన్లో నీ సినిమా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రీతు ఆల్ ద వెరీ బెస్ట్. నీ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు కాబట్టి. సో ఏదేమైనప్పటికీ ఈ సాంగ్ మంచిగా హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీలైతే మీరు కూడా బాగా సపోర్ట్ చేసి మా వాళ్ళిద్దరిని మంచిగా హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎస్.